నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఇవి. కానీ నియామకాల విషయానికి వచ్చేసరికి దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 8 సంవత్సరాలు కావస్తున్న సరిపోయిన సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగలేదు. ఎందుకంటే దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తక్షణం భర్తీ చేయాలి అని చెప్పి నిరుద్యోగులు కోరిన ఇప్పటివరకు మాత్రం ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో తాజాగా 80,000 ఉద్యోగాల కోసము నోటిఫికేషన్ విడుదల చేసింది. నిజంగా నోటిఫికేషన్ విడుదల అవుతోంది అని చెప్పి మొత్తం నిరుద్యోగులు మొత్తం కూడా సంబరాల్లో మునిగిపోయి ప్రిపరేషన్ జరుగుతున్న ఈ సమయంలో నోటిఫికేషన్లో నిజంగా నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లుతూ నోటిఫికేషన్ విడుదలైంది. మరీ ముఖ్యంగా పోలీస్ బోర్డు నుంచి తాజాగా విడుదలైన నోటిఫికేషన్ మాత్రం నిరుద్యోగులను నిరాశలో ముంచెత్తింది. 5 ఏళ్లుగా నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో వయసు సడలింపును కనీసం 5 ఏళ్లకు పెంచాలి అని చెప్పి కూడా నిరుద్యోగులు మొత్తం కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కాకపోవడం వల్ల మేము నష్టపోయాం కాబట్టి 5 సంవత్సరాలు మా అర్హత వయోపరిమితిని పెంచాలి అని చెప్పి కూడా నిరుద్యోగులు కోరితే అర్హత వయసును తగ్గించారు. అయితే ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగులు అడగకుండానే రిటైర్మెంట్ వయసును పెంచిన సర్కార్ అడిగినా తమ గోడు వినటం లేదు అని చెప్పి కూడా నిరుద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా పోలీస్ బోర్డు విషయానికి వస్తే యూనిఫామ్ పోస్టులకు సంబంధించి గతంలో ఉన్న వయో పరిమితిని కనీసం 2 సంవత్సరాలకు తగ్గించారు. మరీ ముఖ్యంగా ఫైర్మెన్, వార్డర్, ఎక్సైజ్, రవాణా కానిస్టేబుల్కు సంబంధించి 2 నుంచి 5 సంవత్సరాల వయో పరిమితిని కుదించడం వల్ల నష్టపోవాల్సి వస్తుంది అని చెప్పి కూడా నిరుద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం పరుస్తున్న పరిస్థితుల్లో మనతో పాటు మన స్టూడియోలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మొదటి నుంచి కూడా నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్న నిరుద్యోగ జేఏసీ ప్రతినిధి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ గారు మన స్టూడియోలో మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి చర్చను కొనసాగిద్దాం. కొనసాగించే ముందు నిజంగా అభ్యర్థుల నిరుద్యోగుల ఆవేదన వినే ప్రయత్నం చేద్దాము. నిజంగా ఆశావాహులు ఈ పోలీస్ బోర్డు నోటిఫికేషన్ తర్వాత ఎట్లా వాళ్ళ కలలవుతున్నాయని అన్న అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ రమేష్ మనకు లైవ్ ద్వారా అందజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి 3 years ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. దీనికి సంబంధించి ఓయూ విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా అడిషనల్గా 2 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి. అదనంగా అంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకపోవడంతో తామంతా లైబ్రరీలు ఇక్కడ అద్దెకుంటూ కూడా చదువుకుంటున్న పరిస్థితి. వీరికి సంబంధించి వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఆల్రెడీ మీకు 3 years రిలాక్సేషన్ వస్తుంది కదా, మీకు ప్రధాన డిమాండ్ ఎందుకు వస్తుంది మీకు? నా పేరు నగేష్, ఉస్మానియా యూనివర్సిటీ. ఇవాళ నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ సాధించుకున్నాం. 60 ఏళ్ల కళను మనం సాధించుకున్న తర్వాత ఇవాళ వయోపరిమితి కానిస్టేబుల్ ఇవాళ 1 mark 2 marks కోసం ఉద్యోగాలు సరిగా కరోనా టైంలో ఉన్న అవతలి కాలంలో 7.5 సంవత్సరాల్లో ఉద్యోగాలు సరిగా వేయకపోవడం, అలాగనే కరోనా రావడం వల్ల మా బతుకుల్లో చిందరమందర కావడం, మేము డిగ్రీలు పీజీలు చేస్తున్న కాలంలో నా మిత్రులు ఇవాళ కానిస్టేబుల్ ఎస్ఐ చదువుతున్న మండల హెడ్ క్వార్టర్లలో ఉండాల్సిన మిత్రులు ఇవాళ ఈ చెట్ల కింద, ఈ పుట్ల కింద, ఇవాళ బస్తీలలో, ఇవాళ తార్నాక, అప్సుగూడ, లేకుంటే ఫిజాజ్గూడ, రామంతపూర్ అనే బస్తీలలో రెంట్లు తీసుకుంటూ ఇవాళ ఉద్యోగాల కోసం చదువుతూ ఉన్నారు. ఇవాళ పీజీలు పిహెచ్డీలు చేస్తూ వీళ్ళ జీవితాలలో వెలుగు నింపే ప్రభుత్వం మొన్న పోయిన గవర్నమెంట్కు 2 సార్లు గవర్నమెంట్కు ఓట్లేశారు. ఎందుకు? ఉద్యోగాలు వస్తే మా బతుకులు బాగుంటాయి. తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్న విద్యార్థులే వీళ్ళందరూ. ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు సహకరించిన వాళ్ళే ఇవాళ అలాంటి విద్యార్థులకు ఇవాళ వయోపరిమితి పెంచమంటే వీళ్ళ జీవితాలలో వీళ్ళ నోట్లో మట్టి కొడుతూ ఉన్నారు. విద్యార్థులతో పెట్టుకుంటే మొత్తం అంతం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో వయోపరిమితి 2 సంవత్సరాలు పెంచాలి, లేని ఏదైనా పూర్తి స్థాయిలో వీళ్ళ వెంట ఉంటాం. ఖచ్చితంగా మద్దతు ఇస్తూ వీళ్ళ ఉద్యోగాలకై మేము పోరాడతామని. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2 సార్లు పోలీసు నోటిఫికేషన్ వచ్చింది. గత సంవత్సరం 2018లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అరాకొర మార్కులతో కొద్దిలో త్రుటిలో తప్పిపోయిన అభ్యర్థులు వీళ్ళందరూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నిరుద్యోగ సంఘాలను, అన్నా మా పరిస్థితి గిట్లుంది, మేము ఇంటికాంచెల్లి నెలకు 5,000 రూపాయలు పంపిస్తే గత 4 ఏళ్ళుగా దిల్సుఖ్నగర్లో కోచింగ్ తీసుకుంటా, బయట కిరాయిలు ఉండుకుంటా, బస్సీలలో ఉండుకుంటా, మేము 2 పూట్ల అన్నం తినుకుంటా, 1 పూట బంద్ పెట్టి 2 పూట్ల అన్నం తినుకుంటా మేము చదువుతూ ఉన్నాం. ఇవాళ నోటిఫికేషన్ చూస్తే వయసు దాటిపోయింది. దీనిలో మేము చేసిన తప్పేముందన్నా, 28 ఏళ్ళ వయసు ఇచ్చారు కదా, 2 ఏళ్ళు, గత 4 ఏళ్ళ నుంచి నోటిఫికేషన్ లేదు.
దాదాపు 2.5 ఏళ్ళు కరోనా వెళ్ళిపోయినాయి. 2 ఏళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తుంది. అన్నా మాకేం దారి లేదన్నా, జర చూడుర్రు అన్నా, జర మాకు 2 సంవత్సరాల వయసు పరిమితి పెంచితే మేము బాగుపడతామన్నా అని చెప్పి వాళ్ళందరూ స్వచ్ఛందంగా, ఇంతమంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. కేసీఆర్ గారు మీకు ఒకటి అడుగుతా ఉన్నా, 2 సంవత్సరాలు పెంచితే ఏం పోతుంది? వీళ్ళు ఎగ్జామ్ రాస్తారు, ఎవడైతే మెరిట్లు ఉంటాడో, ఎవడైతే ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అవుతాడో వాళ్ళకి జాబ్లు వస్తాయి. వాళ్ళకి అవకాశం కల్పించండి. ఇప్పుడు మీ కవితకు ఎమ్మెల్సీ ఓడిపోతే ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. వీళ్ళు ఉద్యోగాలు అడుగుతున్నారు, వయోపరిమితి పెంచమంటూ ఉన్నారు, కాంపిటీషన్లో కొట్లాడతారు, ఉత్తీర్ణత ఉన్న వాళ్ళు వస్తారు. కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్. ఇంకొక విషయం ఏంటంటే మే 2వ తారీఖు నుండి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కాబట్టి 2 రోజుల కాలం మాత్రం ఉంది, 2 రోజులు మాత్రం ఉంది. దయచేసి వీళ్ళందరి తరఫున వినమ్రంగా ప్రార్థిస్తూ ఉన్నా, దయచేసి వయోపరిమితి 2 సంవత్సరాలు పెంచాలని మేము కోరుతా ఉన్నాం ఉస్మానియా విద్యార్థుల తరఫున. నేను గవర్నమెంట్కి ఒకటే కోరుతున్నాను, కేసీఆర్ సార్ గారికి, సార్ మీరు ఎంతో మంది మీద మీరు కనికర చూపించారు. అంటే కుల వృత్తులు కానీ, మళ్ళా చేతి వృత్తులు కానీ, అన్ని వర్గాల వారికి మీరు చేశారు. స్టూడెంట్ కూడా మీరు చేశారు, మీరు గతంలో చేశారు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. 2016లో ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు 4 years మీరు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కానిస్టేబుల్ ఎస్ఐ. 2018 వచ్చినప్పుడు మళ్ళీ 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు 18 నుంచి 22 వరకు నోటిఫికేషన్ రిలీజ్ కావడానికి లేట్ అయింది. అంటే దానికి కరోనా పాండమిక్ కొన్ని వేరే రీజన్ వల్ల కూడా అయింది. ఈ 4 yearsలో మీరు 2016లో 4 years ఇచ్చి, 2019లో 3 years ఇచ్చి, 2018 నుంచి 22 వరకు నోటిఫికేషన్ లేకపోవడం వల్ల ఇంకా మీరు 3 years ఎట్లా దానికి వర్తింపజేశారు అనేది మాకు ఆశ్చర్యకరం కనిపిస్తుంది. మేము 2018 నోటిఫికేషన్లో 26 సంవత్సరాల వయోపరిమితి ఇప్పుడు 30 క్రాస్ అవుతున్నది, అంటే 31, 32 అవుతున్నది. దయచేసి మేము కోరేది ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా కాలాన్ని పరిగణలోకి తీసుకొని, ఈ 2 సంవత్సరాల పరిగణన తీసుకొని మా యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ని ఇంకా 2 సంవత్సరాలు పెంచవలసింది కోరుతున్నాము. మేము అందరి మినిస్టర్ సార్ అందరినీ పోయినామండి. కాకపోతే ఎవరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు. ఒక హోమ్ మినిస్టర్ సార్ కాడికి పోయాను, నోటిఫికేషన్ రాక ముందు నుంచి వెళ్తూనే ఉన్నాం, కానీ రిప్లై లేదు. మీకు న్యాయం చేస్తాం, మీకు న్యాయం చేస్తాను. మొన్న కూడా కలిసి వచ్చినాం. మళ్ళీ ఈరోజు రమ్మను, 4 గంటలకు రమ్మండు హోమ్ మినిస్టర్ సారు. దయచేసి మా ఉంది దయ ఉంచి ఏజ్ పెంచాలి. ఇంకోటి విషయం ఏంటంటే లాస్ట్ 2018, 2016 ఇంత ప్రీవియస్ నోటిఫికేషన్ అన్నిటికీ ఫైర్ కానిస్టేబుల్, జైలు వార్డెను, డిప్యూటీ జైలు, ఫైర్ ఎస్ఐ వీటికి 35, 38 years దాకా ఉంది. వాటిని కూడా 25 years ఏజ్ మొత్తం తగ్గించేసారు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలి సార్. మీరు 4 సంవత్సరాలు అవుతుంది నిరుద్యోగుల బాధ. మీరు ఉద్యోగాలు వేసిర్రు కాదనట్లేదు, 3 సంవత్సరాలు పెంచి అదనంగా మరి 2 సంవత్సరాలు పెంచి నిరుద్యోగులకి న్యాయం చేయండి సార్. అదే మేము కోరుకునేది. 2018లో చివరిసారిగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. యాక్చువల్గా 2020లో రావాల్సినటువంటి నోటిఫికేషన్ 2 ఏళ్ళు ఆలస్యంగా వస్తున్న నేపథ్యంలో ఆ మేరకు కూడా వయోపరిమితిని సడలించాలని కూడా నిరుద్యోగులు కోరుతున్నారు. ఇప్పటికే హోమ్ మినిస్టర్తో పాటు వివిధ శాఖల మంత్రులను కూడా కలిసినప్పటికీ ఎటువంటి స్పందన కూడా లభించడం లేదని కూడా నిరుద్యోగులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఓయూకు సంబంధించి యూనివర్సిటీలో ఏళ్ళ తరబడి ఇక్కడే చదువుతున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులను సమస్యను దృష్టిలో పెట్టుకొని ఏజ్ రిలాక్సేషన్ని ప్రభుత్వం సడలిస్తుందని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ ఎస్ఎస్ రెడ్డితో రమేష్, హైదరాబాద్. రైట్. దీంతోపాటు గత నోటిఫికేషన్లలో ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటా ఉండేది, కానీ స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో 3% ఉన్న స్పోర్ట్స్ కోటాను సైతం తాజా నోటిఫికేషన్లో తెలంగాణ ప్రభుత్వం ఎత్తేసింది. దాంతోపాటు గతంలో 2018లో జైళ్ళు, ఫైర్, రవాణా శాఖలకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 37 ఏళ్ల వయోపరిమితి ఉండేది. అంటే 37 ఏళ్ల వరకు ఈ ఉద్యోగాలకు అర్హులే అన్నట్లుగా ఆ నోటిఫికేషన్ ఉండింది. కానీ తాజాగా 2022 నిన్న మొన్న వచ్చిన నోటిఫికేషన్లో 37 ఏళ్ల అర్హత వయస్సును 30 ఏళ్లకు కుదించారు. అంటే దాదాపు లక్షలాది మంది అర్హులు అర్హతను కోల్పోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనం చర్చను కొనసాగిద్దాం. మరి ప్రభుత్వము ఏ లాజిక్, నిజంగా శాస్త్రీయంగా ఆలోచించి ఇట్లా చేసిందా, లేకపోతే పొరపాటు జరిగింది, ఆ పొరపాటును సరిదిద్దుకోకుండా రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగుల ఉసురు తీస్తోంది అన్న అంశానికి సంబంధించిన చర్చను కొనసాగిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు నిరుద్యోగ జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతరాయ్ గారు మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. వెల్కమ్ సార్. వీరితో పాటు సర్వేశ్వర్ రెడ్డి గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సర్వేశ్వర్ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. సార్ సర్వేశ్వర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే బ్రదర్, చెప్పండి. రైట్ సార్, మొదట ఇప్పుడు నిరుద్యోగులంతా కోరుతుంది ఏంటంటే సార్, నోటిఫికేషన్లకు సంబంధించి గతంలో స్పోర్ట్స్ కోటా ఉండేది, దాన్ని ఎత్తేసారు. దాంతోపాటు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి యూనిఫామ్ సర్వీస్ కాబట్టి 28 ఏళ్ళకే కుదించడం వల్ల మేము నష్టపోతున్నాము అని చెప్పి అంటా ఉన్నారు సార్. ఏమంటారు సార్ దీనికి సంబంధించి?
దీంట్లో ఇప్పుడు నిరుద్యోగులు చాలా సంవత్సరాల నుండి నిరీక్షిస్తున్నారు. వాళ్ళ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఇది. ఏజ్ పెంచడం వల్ల ప్రభుత్వానికి పోయే నష్టం ఏం లేదు. కాకపోతే ఇంకా క్వాలిటీ ఎవరైనా మంచి అభ్యర్థులు కూడా సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. పెంచడం నష్టం లేదు, వాళ్ళ నిరాశపరచడం కూడా కరెక్ట్ కాదు. అవును, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు పెంచమని అడుగుతలేరు, ఇచ్చిన ఉద్యోగాల్లో ఏజ్ పెంచమని అడుగుతున్నారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు క్యాంపస్లో అట్లకెళ్ళి ఉద్యోగం పాపము ఆ స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేసి నిరాశ నిస్పృహలో ఉన్న వాళ్ళకు ఒక ఊరట ఇస్తుంది అనుకుంటే ఇది నిరాశపరచడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం వేస్తూ ఎక్స్పైజ్ చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ఏజ్ 37 years నుండి 30 చేసిన అనేది ఎంతో మంది డిలీట్ అవుతారు దీనిలోకెళ్ళి. అదే ఆ డిలీట్ కావడం వల్ల ఒక క్వాలిటీ అభ్యర్థి కూడా మనకు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అట్లా సేమ్ టైము వయోపరిమితి రిటైర్మెంట్ ఏజ్ పెంచారు కదా, అవును, దాంట్లో నష్టం ఏం రాదు. మరి ఎందుకు ఆ థాట్ ఇచ్చిన ఇచ్చిన అడ్వైస్ కానీ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. అది కొరకు ఇప్పుడు వాళ్ళ విద్యార్థుల ఆందోళన గమనించి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా కన్సిడర్ చేయడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది తప్ప దీనివల్ల స్టూడెంట్స్లో అన్రెస్ట్ ఏర్పడుతుంది. ఎవరైతే ఎన్నో సంవత్సరాల నుండి హాస్టల్ నమ్ముకొని మేము కూడా హాస్టల్ స్టూడెంట్స్ ఓయి స్టూడెంట్ నేను కూడా ఓకే ఆ రోజుల్లో 10 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వస్తే ఒక 500 పోస్టులు పడితే 5 లక్షల మంది రాశారు. ఎవరికి అనిపోతుంది, ఎవరికి పోలే, ఒక 500 మంది సెలెక్ట్ చేసి ఇది అయిపోయింది. అందు గురించి వెంట నోటిఫికేషన్ ఇస్తున్నాం, ఈ ప్రాబ్లం రాదు. ఓకే, ఇయర్ కానీ 2 years కానీ నోటిఫికేషన్ వస్తే ఈ ప్రాబ్లం రాదు. జెన్యున్ ఉంది, వాళ్ళ ఆందోళన కూడా జెన్యునే విద్యార్థులది. అదే సార్, అంటే ఇప్పుడు ప్రధానంగా సార్ ఇప్పుడు మరి పోలీస్ బోర్డు తప్పిదమా లేకపోతే ప్రభుత్వము పోలీస్ బోర్డుకు ఇట్లా చెప్పి అర్హత వయస్సును కుదించాలి అని చెప్పి సూచించిందా? ఎందుకంటే మీరు అన్నట్టుగా లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు. కనీసం ఉమ్మడి రాష్ట్రంలో తక్కువ పోస్టులు అయినా కూడా ప్రతి సంవత్సరం పోలీసు నోటిఫికేషన్లు వచ్చేటివి, కానీ గత 5 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేకపోవడం వల్ల మేమంతా నష్టపోతున్నాము అని చెప్పి విద్యార్థులు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దీంతోపాటు సార్ మరొక అనుమానం ఏంటంటే, అంటే వాళ్ళు ఫిట్నెస్ ఉండదు కాబట్టి ఆ అర్హత వయసు తగ్గిస్తున్నాము అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఏం చెప్తారు సార్, నిజంగా ఆ ఫిట్నెస్ అనేది ఉండదా సార్ ఏజ్ పెరిగినంత మాత్రం 1-2 సంవత్సరాలు? అది కాదు బ్రదర్, ఇప్పుడు నేను 63 years ఇప్పుడు రిటైర్డ్ అయినా 2017 రిటైర్ అయినా. నువ్వు రన్నింగ్ పెడితే నేను అందరికన్నా ముందు దొరుకుతా. అంటే ఫిట్నెస్ అనేది క్వశ్చన్ ఈ ఏజ్ పెరగడం కాదు, ఇక మన ఈ ఏజ్ గ్రూప్ పెంచడం కాదు. పెంచడంలో ఫిట్నెస్ ఏం పోదు. ఓకే, ఫిట్నెస్ అనేది డిపెండ్ అపాన్ ఫుడ్ యాక్టివిటీస్ పర్సనల్ క్యారెక్టర్ మీద ఫిట్నెస్ డిపెండ్ అయి ఉంటుంది. ఫిట్నెస్ కు ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఫర్ దిస్ థింగ్, టోటల్లీ రాంగ్. ప్రభుత్వానికి కూడా అట్లా చేయాలి. కొంతమంది ఆఫీసర్లు మిస్గైడ్ చేసిన ఆలోచన నాకు వస్తుంది. ప్రభుత్వానికి ఎప్పుడు సంక్షేమ దిక్కు ఆలోచించాలి తప్ప సంక్షేమ దిక్కు ఆలోచించద్దు. ఓకే, రైట్ సార్. వన్ కైండ్ ఆఫ్ క్రైసిస్, దిస్ వన్ కైండ్ ఆఫ్ క్రైసిస్ స్టూడెంట్స్ ఫేస్ చేయడం అంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. అవును సార్, నేను కూడా ఆ రోజుల్లో క్యాంపస్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి సర్వీస్ కల్స్ లో స్టేట్ టాప్ ఆంధ్రప్రదేశ్ లో, కానీ ఇలాంటి బాధ పడలే. ఆ రోజు ఇయర్ వైజ్ వస్తున్న 2 years కోసం 3 years కోసం వచ్చేది, పెద్ద బాధ లేకుండా. ఇది చాలా కష్టము. ఆ తర్వాత మీరు ఇంకొక పాయింట్ చెప్పారు, ఏం పాయింట్ అది? అంటే నిజంగా అంటే ప్రభుత్వమే చెప్పిందా లేకపోతే ఇది టెక్నికల్ మిస్టేకా అన్న సమస్య గురించి సార్ నేను ప్రస్తావించింది. ఇప్పుడు దాటిపోయింది ఏం లేదు కదా బ్రదర్. వాళ్ళ ఆందోళన గమనించి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు డెమోక్రటిక్ ప్యాటర్న్ స్టూడెంట్స్ లో. అవును సార్, అవును సార్. పీస్ఫుల్ వేలో డెమోక్రటిక్ పార్టీ పార్లమెంట్ సిస్టమ్ లో వాళ్ళంతా సిస్టమేటిక్ గా ప్రభుత్వం నోటీస్ చేస్తున్నారు కదా. అవును, ఇది ఇట్లే నెగ్లెక్ట్ అయిపోయింది అనుకో, ఇట్ లీడ్స్ టు అనదర్ ప్రాబ్లం. అదే సార్, ఆల్రెడీ ఉస్మానియా స్టూడెంట్స్ వెక్స్ అయినారు, వెక్స్ అయినారు. వాళ్ళ ఆందోళన కూడా జెన్యున్, వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి ఇష్యూ. రైట్, కనుక ప్రభుత్వం కన్సిడర్ చేస్తేనే బాగుంటుంది. రైట్ సార్, నా ఆలోచన, నా సూచన కూడా అదే. రైట్ సార్, మీరు లైవ్లో అందుబాటులో ఉండండి. నిరుద్యోగులు చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్న ఈ పరిస్థితిలో మనం చర్చను కొనసాగిద్దాం. మనతో పాటు మానవతా రాయ్ గారు, నిరుద్యోగ జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. మానవతా రాయ్ గారు ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీరంతా చూశారు, అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయిన సర్వేశ్వర్ రెడ్డి గారు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఫిట్నెస్ సమస్య కాదు, పొరపాటు జరిగింది, కొంతమంది అధికారులు మిస్గైడ్ చేయడం వల్ల ఇటువంటి పొరపాట్లు జరిగాయని చెప్తా ఉన్నారు. నిజంగా ప్రభుత్వ ఉద్దేశం ఏంటి సార్? ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నోటిఫికేషన్ల కోసం ఎదురు చూశారు, ఆలస్యం జరిగింది. నష్టపోకుండా అర్హత వయసును పెంచాలి అని చెప్పి విద్యార్థులు ఒక దిక్కు కోరుతుంటే, ఈ యూనిఫామ్ సర్వీసులకు వచ్చేసరికి 2-3 సంవత్సరాలు అర్హత వయసును కుదించారు. దాని తర్వాత స్పోర్ట్స్ కోటాను కూడా ఎత్తేశారు. అసలు ఏం జరుగుతుంది సార్ తెలంగాణ ప్రభుత్వంలో? ఇప్పుడు నియామకాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో అసలు నిరుద్యోగులకు అవకాశాలు లేకుండా పోయినాయి. ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుకు, అంటే 4 ఏళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం ఎవరు తప్పు? ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పు. ఆ తప్పుకు నిరుద్యోగులు ఎందుకు శిక్ష అనుభవించాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఎందుకంటే కరోనా 2 ఏళ్ళు అనుకుందాం,
మరి మరో 2 ఏళ్ళు ఎందుకు జాప్యం చేశారు? ఇప్పటి వరకు తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఇది 3వ నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్. ఆ 3వ నోటిఫికేషన్లో మరి పెంచారు. ఆ నోటిఫికేషన్లో తెలంగాణ ఉద్యమం సానుభూతి పేరు మీద నిరుద్యోగులు నష్టపోవద్దని పెంచారు. మరి ఈ నోటిఫికేషన్ కూడా పెంచితే ఏమవుతుంది చెప్పండి? ఎవరికి నష్టం? ప్రభుత్వానికైతే నష్టం కదా. ఫిట్నెస్ అనేది వారు సార్ చెప్పినట్టు ఫిట్నెస్ అనేది కాదు, ఇదేదో మొత్తానికి ప్రభుత్వాన్నో మరి లేకుంటే కొద్దిమంది పోలీస్ అధికారులు నిరుద్యోగుల్ని ఇటు ప్రభుత్వాన్ని కూడా కొంచెం ఇబ్బందికరంగా పెట్టే విధంగా ఈ విధానాలు రూపొందించినట్టు మనకు స్పష్టమవుతుంది. మేము నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా నిరుద్యోగ జేఏసీగా దాదాపు 20 రోజుల ముందు నుంచి కూడా పలు దఫాల్లో పలు రకాలుగా శాంతియుతంగా అర్ధనగ్న ప్రదర్శనలు చేసినాం. ఈరోజు ఒంటికాలు చెప్పు ఇందిరా పార్కులో చేసినాం. అయినా కానీ ప్రభుత్వం పెడిచేవన పెట్టింది. మంత్రి హరీష్ రావు గారు కలిశారు, నిరుద్యోగులు వెళ్ళి హోమ్ మినిస్టర్ని కలిశారు. అందరిని కలిసి వినతిపత్రాలు ఇచ్చినా, డీజీపీ గారికి వినతిపత్రాలు ఇచ్చినా సరే ప్రభుత్వం అదే నిర్ణయాన్ని తీసుకుంది. వయోపరిమితి మాత్రం పెంచలేదు. ఉదాహరణగా నేనేం చెప్తున్నానంటే, పక్క రాష్ట్రాలు వీళ్ళు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోమంటారు కదా. పక్క రాష్ట్రాల్లో గరిష్ట వయోపరిమితి తెలంగాణలో కన్నా ఎక్కువగా ఉన్నది, కర్ణాటకలో ఎక్కువగా ఉన్నది, మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నది, గుజరాత్లో ఉన్నది. వేరే వేరే రాష్ట్రాల్లో కూడా 32, 33, 34, 35 వయోపరిమితి ఎస్ఐ కానిస్టేబుల్కి ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్ర బిడ్డలకు ఎందుకు ఇవ్వరని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. వీళ్ళు ఏం పాపం చేశారు, ఏం అన్యాయం చేశారు అంటే తెలంగాణ కోసం కొట్లాడటం నేరమా, లేకపోతే కరోనా వచ్చి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జాప్యం మూలంగా కూడా సంయమనంగా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా పోరాటాలు చేయకుండా మౌనంగా ఉండటం అందుకు నేరమా? వాళ్ళు ఏమనుకున్నారు, అడగకుండానే ప్రభుత్వం ఇస్తుంది, కేసీఆర్ ఇస్తాడు అని చెప్పి ఆశపడ్డారు అందరూ. కానీ వీళ్ళు ఏం చేశారు, 3 ఏళ్ళు మాత్రమే, అది కూడా నిరుద్యోగుల డిమాండ్కు అనుగుణంగా 3 ఏళ్ళు మాత్రమే వయోపరిమితి పెంచడం జరిగింది. కానీ 3 ఏళ్ళు సరిపోయింది. ఎందుకంటే 4 ఏళ్ళ జాప్యం మూలంగా ఒక్క రోజుతో అవకాశం కోల్పోయే వాళ్ళు ఉన్నారు. 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు. అందుకే ఒక 2 ఏళ్ళు పెంచినట్లయితే మీరు 3 ఏళ్ళు పెంచారు, ఇంకొక 2 ఏళ్ళు వయోపరిమితి ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర యూనిఫామ్ జాబులు ఏదైతే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉన్నాయో, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, తర్వాత ఫైర్ డిపార్ట్మెంటు, వీటికి ఒక 2 ఏళ్ళు పెంచినట్లయితే దాదాపు 4.5 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేసేవాళ్ళు అవుతారు. మరి ఎందుకు ఈ ప్రభుత్వానికి అర్థం కావట్లేదు? ఎన్నో విధాలుగా శాంతియుతంగా కూడా ప్రయత్నం చేసినాం. విద్యార్థులు అయితే అసలు ఏ త్యాగంకైనా సిద్ధం అంటారు నిరుద్యోగులు. నేను అన్నా అట్లా కాదు, తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు కాదు, ఇప్పుడు మనం కొట్లాడదాం, పోరాడి శాంతియుతంగా సాధిద్దామని చెప్పి వాళ్ళని చెప్తాను. ఇంకో హైట్ విషయం కూడా, ఇది కానిస్టేబుల్ ఎస్ఐ ఎక్సైజ్ కానిస్టేబుల్ విషయం అయితే ఇక గ్రూప్ 1 నోటిఫికేషన్ రాక తెలంగాణ ఉద్యమ సీమాంధ్ర ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ 11లో వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది కొత్త తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో డిఎస్పీ పోస్టులు అధికంగా ఉన్నాయి, చాలా కీలకమైన పోస్టు, ప్రతి ఒక్కరు కూడా ఆ పోస్టులోనే చేరాలనుకుంటారు. యూనిఫామ్ డ్రెస్ ఉన్న పోస్టు, అదేవిధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టు, డిఎస్పీతో సరిసమానమైనటువంటి హోదా గుర్తింపు ఉన్నటువంటి పోస్టు. ఇది ఐపీఎస్కి, యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక ఐపీఎస్ అధికారి కావడానికి ఎత్తు 165 సెంటీమీటర్లు. కానీ తెలంగాణలో ఒక గ్రూప్ 1 డిఎస్పీ అధికారి ఒక డిఎస్పీగా కావడానికి ఎత్తు 167.6 సెంటీమీటర్లు. ఈ నిబంధనలు ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో పెట్టినటువంటి నిబంధనలు అవి. తెలంగాణ వచ్చిన తర్వాత మనకెందుకు, ఆ నిబంధనలన్నీ పాతరేయను అని చెప్పి మేము ఒత్తుకున్నాం. అదేవిధంగా ఎక్సైజ్ సూపర్ ఎత్తు కూడా గతంలో 160 సెంటీమీటర్లు ఉంది. కానీ ఈ నోటిఫికేషన్లో ఏం చేసినా మరి ఎట్లా వీళ్ళు ఏమనాలో అర్థం కావట్లేదు. ఈ నోటిఫికేషన్లో అమాంతం డిఎస్పీ ఎత్తులాగా 167.6 సెంటీమీటర్లు పెంచి నిరుద్యోగులు కొంతమందికి అన్యాయం చేయడం జరిగింది. అందుకే మేము ఏం డిమాండ్ చేస్తాం, రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీగా నిరుద్యోగ జేఏసీగా ఒకటే డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో అదే విధానం ఉంది, పక్క రాష్ట్రాల్లో ఈ విధానమే ఉన్నది. ఒక్కసారి నా దగ్గర ఒక వివరాల జాబితా ఉన్నది, ఏ రాష్ట్రంలో ఎట్లా ఎత్తు అనేది మీకు ఒకసారి చదివి వినిపిస్తా. రైట్, చూడండి. ఎత్తు విషయం తీసుకుంటే తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 160 సెంటీమీటర్లు ఉంది పురుషులకు. అదేవిధంగా ఇది డిఎస్పీ అభ్యర్థులకు. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ 165, ప్రతి దగ్గర కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 165, తర్వాత గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 165, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 165. ప్రతి దాంట్లో కూడా 165 ఉంటే ఒక్క తెలంగాణలోనే ఎందుకు 167.6 సెంటీమీటర్లు ఉండాలి? ఇప్పుడు సామర్థ్యం ఆధారంగా, ప్రతిభ ఆధారంగా, మేధోపరంగా నిర్వహించాల్సిన ఉద్యోగాలు అవి. గ్రూప్ డిఎస్పీ అని ఏదైనా ఎత్తు అనేది ఎంత భారతీయుడు సగటు ఎత్తు అని ఎంత ఉండాలో అంత మాత్రమే ఐపీఎస్కి పెట్టడం జరిగింది. అదే విధానాన్ని కొనసాగించమంటే నిరుద్యోగుల యొక్క వినతులను పట్టించుకోరు, అసలు కలవరు. కేటీఆర్ గారి కోసం ఎన్నిసార్లు ప్రయత్నించారు, లేకుంటే కేసీఆర్ గారి కోసం అపాయింట్మెంట్ ఎక్కడ కలవాలో తెలియదు, ఫామ్ హౌస్కి రానియరు, ప్రగతి భవన్కు పోనీయరు. పోదామంటే అరెస్టులు, మళ్ళీ తీసుకొచ్చి జైలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం.
ఈ విధంగా ఉంది. అదేవిధంగా వయోపరిమితి విషయంలో కూడా వేరే రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా ఉందో ఒకసారి ఈ ప్రభుత్వానికి తెలిసి మరి తప్పు చేస్తున్నారా తెలియకుండా తప్పు అర్థం కావట్లేదు. ఇప్పుడు వేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈ యూనిఫామ్ జాబులకు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ 32 సంవత్సరాలు పెట్టిందండి. 32 సంవత్సరాలతో పాటు ఒక 3 ఏళ్ళు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. 3 ఏళ్ళు ఇస్తే 32, 33, 35 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు? తమిళనాడు ప్రభుత్వం ఏం చేస్తుంది? యూపీఎస్సీ మార్గదర్శకాలని నిబంధనలుగా మలుచుకున్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మలుచుకోదు? వయోపరిమితి విషయంలో అన్యాయం చేస్తాను తెలంగాణ నిరుద్యోగులకు, ఎత్తు విషయంలో కూడా అన్యాయం చేసి ఆ ఉద్యోగాలకు అర్హులు కాకుండా తెలంగాణ బిడ్డల్ని ఎందుకు అడ్డుకుంటుందో ఈ ప్రభుత్వం మరి అర్థం కానటువంటి ప్రశ్న. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇక ఆ జాప్యం లేదు. ఇక పోరాటం కూడా ఉధృతమైంది. ఇప్పటిదాకా శాంతియుతంగా జరిగిన పోరాటాలు విద్యార్థులు ఆగ్రహాన్ని, నిరుద్యోగుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. వాళ్ళు ఏ త్యాగాలకైనా సిద్ధం అంటారు. అంటే మళ్ళీ కూడా బలిదానాలు చేసుకోవాలా, మళ్ళీ కూడా త్యాగాలు చేసుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరే ఇప్పుడు నోటిఫికేషన్లో ఎప్పుడో 8 ఏళ్ళ జాప్యంగా ఈ నోటిఫికేషన్లో 3వ నోటిఫికేషన్ వస్తుంది. 3వ నోటిఫికేషన్ అయినా గతంలో ఇవ్వకుంటే ఒక వదిలిపెట్టండి, గతంలో ఇచ్చి వయోపరిమితిని సడలింపు ఇచ్చి పెంచి ఇప్పుడు వాళ్ళంతా ఫిట్నెస్ కాదా? వాళ్ళు ఫిట్నెస్ ఉద్యోగాలు చేయట్లేదా? చెప్పండి. వేరే రాష్ట్రాల్లో మరి వయోపరిమితి మనకన్నా గరిష్ట వయోపరిమితి ఎక్కువగా ఉంది కదా, అక్కడ పోలీసులు సమర్థవంతంగా పనిచేయట్లేదా? మొన్న నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్లో చేరినటువంటి పోలీసు ఎస్ఐలు కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి సమర్థవంతంగా పనిచేయట్లేదా? ఇది ఉత్తగా తప్పించుకోవటం కోసం ఏదో కుట్రతో నిరుద్యోగులను వృద్ధిని అడ్డుకోవటానికి కొద్దిమంది అధికారులు రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు చేస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల్ని వేధించకుండా ఒక ఉదాహరణ నేను గుర్తు చేస్తానండి. ఖమ్మంలో ముత్యాల సాగర్ అనేటువంటి ఒక నిరుద్యోగి ఎస్ఐ ఆస్పిరెంట్ ఆశావహుడు, ఆయన ఈ నోటిఫికేషన్ రాదు అని చెప్పేసి రైలు కింద పడి చనిపోయి తన వాట్సాప్ స్టేటస్లో ఏం పెట్టుకున్నాడు? నా చావు కారణం కరోనా, తర్వాత కేసీఆర్ అని చెప్పి చనిపోయాడు. అప్పుడే గనక నువ్వు అంతకు ముందే నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ఈ ముత్యాల సాగర్ లాంటి నిరుద్యోగులు చనిపోయేవాళ్ళు కాదు కదా, రైలు కింద పడి మాంసపు ముద్దగా మారిపోయాడు. కనీసం ఈ ప్రభుత్వం అది చూసైనా సరే జాలిపడి ఆలస్యంగా నోటిఫికేషన్ ఇచ్చినా సరే నిరుద్యోగులు ఏ డిమాండ్లు అయితే పేర్కొంటున్నారో వయోపరిమితి మరో 2 ఏళ్లు పెంచాలని చెప్పేసి, అదేవిధంగా డిఎస్పీ ఎత్తును 160 సెంటీమీటర్లకు కుదించాలని చెప్పేసి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎత్తున 160 సెంటీమీటర్లకు కుదించాలని చెప్పేసి, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎత్తు గతంలో ఏ విధంగా ఉందో, వయోపరిమితి ఏ విధంగా ఉందో అదే విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తుంటే నడి ఎండలో అండి 42-43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండలో మొన్న పాదయాత్ర చేసిన మేము, అయినా పట్టించుకోవాలి ప్రభుత్వం. ఇవాళ ఒంటికాలు జపం చేసిన ఇంకేం చేయాలి చెప్పండి నిరుద్యోగులు అంతా కలిసి. రైట్ సార్, రైట్. సర్వేశ్వర రెడ్డి గారు, ప్రధానంగా మనోహర్ గారు లేవనైతే అంశము కొన్ని డౌట్స్ ఉన్నాయి. అదేంటంటే ఇతర రాష్ట్రాల్లో ఈ హైట్కు సంబంధించి యూపీఎస్సీ యూనిఫామ్ సర్వీసులకు సంబంధించి కొంత వెసులుబాటు కల్పిస్తే, యూపీఎస్సీ తరహా వెసులుబాటు కల్పిస్తే తెలంగాణలో మాత్రం కొంత భిన్నంగా ఉంది. దానివల్ల తెలంగాణ విద్యార్థులు నష్టపోతున్నారు అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదొక ప్రశ్న అయితే, రెండో ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు టెక్నికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎవరైనా కోర్టుకు వెళ్తే కనుక తిరిగి ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం లేదంటారా సార్? బీయింగ్ ఇప్పుడు రైట్ నౌ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, రైట్ నౌ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. ఓకే, ఇప్పుడు కోర్టుకు వెళ్తే ఇమీడియట్లీ స్టే దొరుకుతుంది. నో జీవో కెనాట్ సూపర్సీడ్ ద యాక్ట్ అని దట్ ఈస్ దేర్ ఇన్ ద లా. ఓకే, ఒక జీవో అనేది ఇప్పుడు 165 అనేది యాక్ట్, అది యాక్ట్ లో మెన్షన్ చేసినటువంటిది హైట్. మానవత రాయ్ గారు చెప్పినట్లు హైట్ డిఎస్పీ కానీ పోలీస్ ఆఫీసర్ కానీ 165, 167 చేయనికి లేదు. టెక్నికల్గా స్టే దొరుకుతుంది. 226 రిట్ వేస్తే, రిట్ ఆఫ్ మైనమస్ వేస్తే హైకోర్టులో స్టే దొరుకుతుంది. ఓకే, దట్ ఈస్ దేర్, ఇట్స్ క్లియర్ ఫ్రమ్ మై సైడ్. దెన్ ఇప్పుడు ఫిట్నెస్ అనేది, ఫిట్నెస్ కు దానికి యాడిస్టిక్కే లేదు. అది ఓకే, ఇట్లా ఉంటే ఫిట్నెస్ అట్లా ఉంటుంది. ఎఫెక్టివ్ పోలీస్ ఆఫీసర్ పనిచేయాలంటే పర్ఫెక్ట్ ట్రైనింగ్ ప్యాటర్న్ మార్చాలి. ట్రైనింగ్ ప్యాటర్న్ లో ఏం చెప్పాలో, పీపుల్స్ ఎట్లా ఉండాలి, పోలీస్ రోల్ ఎలా ఉండాలి, పోలీసు ల్యాండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలనేది ఆ ట్రైనింగ్ లో మంచిగా ఇవ్వాలి. ఇస్తే దే విల్ కమ్ అప్, మంచిగా వస్తారు. ట్రైనింగ్ ని బట్టి వాళ్ళ పని చేసే విధానాలు ఉంటాయి. వాళ్ళ కలోనియల్ ఇంపాక్ట్ లాగా ట్రైనింగ్ ఇస్తే మనం ఏం చేయలేము. ఇట్స్ నాట్ కరెక్ట్. డోంట్ ప్లే ద గేమ్ విత్ ద లైఫ్స్ ఆఫ్ ది ఇన్నోసెంట్ పీపుల్ అండ్ నిరుద్యోగులు, అన్ఎంప్లాయీస్. ఇట్స్ నాట్ కరెక్ట్. 226 లో డెఫినెట్ స్టే దొరుకుతుంది దీంట్లో. ఓకే, అంటే కోర్టులో రిట్ ఆఫ్ మ్యానమస్ వేస్తే స్టే దొరుకుతుంది. 167 చేయడానికి లేదు. రైట్. అంటే ఇది ఎట్లుందంటే సార్, ప్రతిసారి కూడా నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభుత్వము అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, రైట్ సార్, స్పోర్ట్స్ కోట అనేది మ్యాండేటరీ. మ్యాండేటరీయా సార్? మ్యాండేటరీ, స్పోర్ట్స్ కోట మ్యాండేటరీ. అది ఏ జీవోలో ఇచ్చినా, జీవోలు చేసినా, ఏం చేసినా స్పోర్ట్స్ అనేది నెగ్లెక్ట్ కాబడుతుంది.
స్పోర్ట్స్ ను కించపరిచిన విధానానికి వస్తుంది. కాదు సార్, వీళ్ళ నేషనల్ లెవెల్లో ఉద్దేశం ఏంటంటే సార్ వీళ్ళ మన ఉద్దేశం ఏంటంటే ఇట్లా లోపాలతో న్యాయ నిపుణులను సంప్రదించకుండా నోటిఫికేషన్లు ఇవ్వటం, గతంలో కూడా అంతే నిరుద్యోగ జీవితాలతో ఆడుకోవడం. అంటే ఈ విధంగా లోపాలతో నోటిఫికేషన్ ఇస్తే ఎవరో ఒకరు కోర్టుకు పోతారు కదా, కోర్టు మెట్లు ఎక్కితే అక్కడ జాప్యం చేసి మా తప్పేం ఉంది, ఇక కాంగ్రెస్ మానవతరాయి అడ్డుకున్నాడు, ఇక కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకున్నారు అని చెప్పేసి వేరే వాళ్ళ మీద నిందలేయటం. అసలు వీళ్ళ చిత్తశుద్ధితో నోటిఫికేషన్లు భర్తీ చేయాలనే ఉద్దేశం ఉంటే ముఖ్యమంత్రి గారు నెల 15 రోజులైంది నోటి మాటలు చెప్పి, సరే మొన్న ఏ ప్రభావంగానో రాహుల్ గాంధీ ఓయూ మీటింగ్ మూలంగానో ఏదో మూలంగానో విద్యార్థులకు నోటిఫికేషన్లు కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు చూసుకోవాలి కదా. ఇప్పుడు మీరు నిజంగానే కోర్టుకు పోతే న్యాయం జరుగుతుంది అని చెప్పి నమ్మకం ఉంటుంది నిరుద్యోగి పోతాడు. వాళ్ళు ఈ సాగు చూపించేసి ఈ నోటిఫికేషన్ జాప్యం చేసి నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడే నిరుద్యోగులందరూ కూడా తట్టా బుట్ట దర్దుకొని అప్పులు చేసుకొని మరి అన్ని పనులు కూడా మానేసుకొని ఊర్ల నుంచి నగరాలకు వచ్చేసారు. ఇంకా జాప్యం అయితే వాళ్ళ జీవితాలు నాశనం అయితే గతంలో కూడా అదే జరిగింది. కాబట్టి ప్రభుత్వం కుట్రపూరితంగా నోటిఫికేషన్ ఇచ్చేది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది నిరుద్యోగులు కూడా గ్రహించాలి. రైట్, అదే సార్. అంటే మానవతరాయ్ గారు హలో సార్ చెప్పండి సార్. ఇది వేరే స్టేట్ లో మానవతరాయ్ గారు పాయింట్అవుట్ చేసినప్పుడు వేరే స్టేట్ లో ఉన్నప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఆర్టికల్ 14 ఎఫెక్ట్ అవుతాయి, రూల్ ఆఫ్ లా. అవునవును, రైట్. ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా కోర్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఫండమెంటల్స్ వైలేట్ అవును. there is every ample of chance to get the stay Okay. for the notification, right, so that government has to rectify all these things. చెక్ చేసుకొని ఇవ్వడానికి మళ్ళీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్ టు ది గవర్నమెంట్. స్టూడెంట్స్ బాధపడకూడదు చూడడం గవర్నమెంట్ బాధ్యతగా నేను పరిగణిస్తున్నాను. రైట్ సార్. అంటే ఇప్పటివరకు కూడా ప్రభుత్వము మానవతరాయ్ గారు పాయింట్అవుట్ చేశారు, నిరుద్యోగులు మొత్తం కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం దాదాపు 100కు పైగా నోటిఫికేషన్లు ఇచ్చింది, కానీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మాత్రం పూర్తి కావట్లేదు. కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు కానీ మిగిలిన నోటిఫికేషన్లు అన్నీ కూడా సాంకేతికపరమైన సమస్యలతోనో లేకపోతే న్యాయపరమైన చిక్కులతోనో ఆ స్టే విధించారు. అంటే తిరిగి ప్రభుత్వము ఇవన్నీ తెలిసి, అంటే కొంతమంది నిరుద్యోగులు కోర్టుకు వెళ్తారు అని తెలిసే ప్రభుత్వం ఇట్లా చేసింది అని చెప్పి కూడా మానవతరాయ్ గారు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇట్లా జరగకుండా మరి అంటే సాధారణంగా పోలీస్ బోర్డుకు సంబంధించి ప్రొసీజర్ ఏ రకంగా ఉంటుంది సార్? న్యాయ నిపుణులను సంప్రదిస్తే ఇటువంటి సమస్యలు మొత్తం కూడా వాళ్ళు చెప్తారు కదా, మరి నిజంగా వీళ్ళు సంప్రదించలేదా? సంప్రదించినా ఎందుకు ఇట్లా జరుగుతూ ఉన్నాయి సార్ తప్పిదాలు? న్యాయ నిపుణులు అనేది లీగల్ ఒపీనియన్ ఫర్నిచ్ చేస్తారండి. ఇప్పుడు 165 నుండి 167 మధ్య అనేది ఇది కాంట్రాడిక్టరీ టు ది లా. ఆర్టికల్ 14 వైలేట్ అవుతుంది అక్కడ. అవును. అట్ ద సేమ్ టైమ్ స్పోర్ట్స్ కోటా వాజ్ నెగ్లెక్టెడ్ ఎర్లియర్, ఇట్ వాజ్ దేర్. ఆ స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది వాళ్ళని నిరాశపరచకూడదు. ఓకే, మంచి ఫిట్నెస్ వాళ్ళు వస్తారు కదా స్పోర్ట్స్ కోర్టులో. అవును అవును సార్. దే ఆర్ రిమూవింగ్, ఇట్స్ నాట్ కరెక్ట్. రైట్. రైట్ సార్. అంటే ఇప్పుడు నిరుద్యోగులకు ఊరట దొరకాలంటే ప్రభుత్వం వినే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ప్రభుత్వమే కల్పిస్తుందని మనం భావించాల్సి ఉంటుందా సార్? నాకైతే నమ్మకం ఉంది కేసీఆర్ గారు కన్సిడర్ చేస్తారని. ఆయన కన్సిడర్ సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్, మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్. సార్ మ్యూట్లో ఉన్నారు సార్, సార్ మ్యూట్లో ఉన్నారు సార్. సర్వేశ్వర రెడ్డి గారు, సర్వేశ్వర రెడ్డి గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్. రైట్. హలో సార్ చెప్పండి సార్, ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినప్పుడు కోర్టులు ఆటోమేటిక్ ఇన్వాల్వ్ అవుతాయి. ఎవరెవరు పోతారు? కాంట్ స్టాప్ ఆల్ ది పీపుల్. అన్ఎంప్లాయిడ్ ఎవరిని పాపలేము. ఓకే, చిన్న వయసులో పోవచ్చు, పెద్ద వయసులో పోవచ్చు, ఎవరైనా పోవచ్చు. కాకపోతే లీగల్ ఒపీనియన్ అనేది కరెక్ట్ ఉండి ఈ ఫ్రేమ్ వర్క్ లో కరెక్ట్ ఫిక్స్ చేస్తే ఏం కాదు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ. మీరు లైవ్లో మనకు అందుబాటులో ఉండండి సార్. మనతో పాటు మానవతరాయ్ గారు ఉన్నారు. ఈ చర్చను కొనసాగిద్దాం. ఎందుకు సార్ పదే ప్రభుత్వం మీ అనుభవం ఏం చెప్తుంది? ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దాదాపు 100కు పైగా నోటిఫికేషన్లు ఇచ్చాయి, ఈ శాఖ ఆ శాఖ ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అన్నీ కలుపుకుంటే. అయినప్పటికీ తీరా కోర్టుకు పోయేసరికి అవన్నీ కూడా కొట్టుడు పోతున్నాయి, న్యాయ పరీక్షలకు నిలవట్లేదు. ప్రభుత్వానికి తెలియకనా దాదాపు 70,000 పుస్తకాలు చదివిన సీఎం గారికి తెలియక కాదు, మొత్తం నిష్ణాతులైన ఐఏఎస్లే కాదు రిటైర్డ్ అయిన ఐఏఎస్ల సేవలను కూడా ప్రభుత్వం వినియోగించుకుంటుంది. మరి వీళ్ళంతా ఈ నోటిఫికేషన్ కంటే ముందు కూర్చొని మేధోమథనం జరిపి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎందుకు పకడ్బందీగా నోటిఫికేషన్ విడుదల చేయట్లేదు? అంటే వీళ్ళు చిత్తశుద్ధితో నోటిఫికేషన్ ఇస్తే ఇట్లా జరగదు. అంటే ప్రభుత్వాలపై వ్యతిరేకత వస్తుంది, కేసీఆర్పై పూర్తి వ్యతిరేకత వస్తుంది. ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి సర్వే చేసిన తర్వాత నిరుద్యోగుల్లో యువకుల్లో నీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది, నువ్వు మునిగిపోతావని చెప్పిండు. కాబట్టి వాళ్ళని ఊరడించాలంటే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేస్తే దానికోసం ఆ వ్యతిరేకతను తప్పించుకోవడం కోసం తర్వాత నిరుద్యోగులందరినీ కూడా పుస్తకాలు పరిమితమవుతారు కదా నోటిఫికేషన్ అనగానే. ఇక ప్రభుత్వం వైపు చూడరు కదా, ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 లేకపోతే కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకే పుస్తకాలు పట్టుకొని చదువుతుంటారు.
ఆ యువతకు పని అప్పచెప్పడం కోసం ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టకపోతే ఇట్లాంటి చిక్కులు వస్తాయి. అదే ఇప్పుడు ఇట్లా చిక్కులు ఇచ్చేసి ఇది నా తప్పు కాదు, మాది కోర్టుకు వెళ్ళారు, కాంగ్రెస్ వాళ్ళు చేసిన కుట్ర ఇది, లేదా ఎవరో ఒకళ్ళు చేసిన కుట్ర అని చెప్పి వాళ్ళ మీద నిందలేసి తప్పించుకునేటువంటి వ్యవహారం. నిజంగా కేసీఆర్ గారు చిత్తశుద్ధి ఇస్తే ఇంతమంది చనిపోరు. అసలు 8 ఏళ్లలో ఈ నోటిఫికేషన్ల కోసం 450 మంది అధికారికంగా చనిపోయినరు. ముత్యాల సాగరు, తర్వాత మహమ్మద్ షబ్బీరు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని నిరుద్యోగులు శాంతియుతంగా డిమాండ్ చేస్తున్నారు. ఎత్తు విషయంలో, వయోపరిమితి విషయంలో 2 ఏళ్లు పెంచటం వల్ల మీకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టమే లేదు. నిరుద్యోగులు కూడా కృతజ్ఞతాభావంగా ఉంటారు. మీరు పెంచినందుకు మీ కృతజ్ఞతలు చెబుతారు. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. వాళ్ళ జీవితాలతో మాత్రం ఆడుకోదు. ఇంకో సమస్య ఏంటంటే వీళ్ళు ఎట్లా బెదిరిస్తున్నారంటే, మేమేమైనా పోరాటానికి నిరుద్యోగులను తీసుకొని అధికారుల దగ్గరికి వాళ్ళ దగ్గర పోతుంటే పోలీసులే పరోక్షంగా వచ్చి, మీరు పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, మీ మీద ఏ చిన్న తప్పు జరిగినా మీ మీద కేసు అయితే మీకు భవిష్యత్తులో ఉద్యోగాలు రావు అని చెప్పి బెదిరిస్తున్నా సరే ఇలా తప్పదు అని చెప్పేసి, జీవితాలు నాశనం అవుతాయి అని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా ఈరోజు ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే విధంగా ఒంటికాలు చెప్పడం లాంటి కార్యక్రమాలు అర్ధనగ్న ప్రదర్శనలు చేసినాం. ఇంకా పోను ఏమైందంటే, ఇది ఉధృతం కాకముందే ప్రభుత్వం మేల్కోవాలి. మేల్కొనకపోతే ప్రభుత్వానికే నష్టం. నిరుద్యోగులు అనుకోవచ్చు, నిరుద్యోగుల జీవితాలతో నేను ఆడుకున్నా, గతంలో ఆడుకున్నా, మరి నేను పెన్షన్, నేను ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో పడుకుంటా, నా కూతురికే చేసుకుంటా, నా అల్లుడికి మంత్రి పదవి ఇచ్చుకుంటా, తన ఇంట్లోనే ఉద్యోగాలు ఇచ్చుకుంటా, తన ఇంట్లో ఏ నిబంధనలు అన్నీ కూడా సడలించుకుంటా అంటే మాత్రం నిరుద్యోగులు ఇవాళ 4 లక్షల మంది నిరుద్యోగులు కాదు, 4 లక్షల నిరుద్యోగుల కుటుంబాలంటే గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారు. దయచేసి వారు ఉసురు తీసుకోవద్దు, ఇకనైనా స్పందించండి. ఏ త్యాగానికి పాల్పడక ముందే నిరుద్యోగులు వాళ్లకు న్యాయం చేయాల్సిందిగా నేను నిరుద్యోగ జేఏసీ చైర్మన్గా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా. రైట్, వెల్కమ్ బ్యాక్. యూనిఫామ్ సర్వీసులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా అర్హత వయసును తగ్గించింది. ఇది ఖచ్చితంగా ఎవరైనా అభ్యర్థులు కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి సాంకేతిక సమస్యలు, న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాంతోపాటుగా విపక్షాలు కూడా హెచ్చరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనతో పాటు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సర్వేశ్వర రెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి చర్చను కొనసాగిద్దాం. సార్, ఈ అర్హత అనర్హత ఈ అంశాన్ని పక్కన పెడితే కనుక ఈ 100 పోలీస్ పోస్టుల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు కసరత్తు చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళకి సునాయాసంగా ఉద్యోగం రావాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి సార్? ఈ టెక్నికల్ మిస్టేక్స్ అయినటువంటి నోటిఫికేషన్ నెంబర్ 1 పాయింట్ సార్. టెక్నికల్ గ్రౌండ్స్ లో కోర్ట్స్ అప్రోచ్ ఉంటుంది. దాని మీద స్టే రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఆర్టికల్ 14 వైలేట్ కనిపిస్తుంది. అవును. సో దట్ అనదర్ థింగ్ ఇస్ ఫిట్నెస్ గురించి ఏజ్ పెరిగితే ఫిట్నెస్ తక్కువ ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది కదా. మళ్ళీ స్పోర్ట్స్ మెన్స్ ఫిట్నెస్ ఉంటే వాళ్ళ ఫిట్నెస్ తృణీకరించినట్టు కాదా అది? అవును.
పరస్పర విరుద్ధంగా ఉన్నాయి సార్. అవును పరస్పర విరుద్ధంగా ఉంది. అవును. స్పోర్ట్స్మెన్ కోట అనేది ఈవెన్ రైట్ ఇండియా యూపీఎస్సీ కానీ అన్ని సర్వీస్ కమిషన్లో స్పోర్ట్స్మెన్ కోట ఉంటుంది. అది దాన్ని మనం కాదానికి రాదు. అది మ్యాండేటరీ ప్రొవిజన్. అది నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఆ దాన్ని కూడా మనం తొలగించలేదు. ఫిట్నెస్ అన్నప్పుడు ఇది కూడా వస్తుంది, కాంట్రాడిక్ట్ వస్తుంది మళ్ళీ. అవును. ఏజ్ పడితే ఫిట్నెస్ కరెక్ట్ లేదన్నప్పుడు మన కింద ఏజ్ లోయర్ ఏజ్ లో కూడా ఫిట్నెస్ స్పోర్ట్స్ పర్సన్ ఫిట్నెస్ ఉంటుంది. వాళ్ళను కన్సిడర్ చేయనట్లే కదా. అవును. అందుకొరకు ఇలాంటి కాంట్రడిక్షన్ వ్యూస్ ఉన్నటువంటి ఆ నోటిఫికేషన్ స్టే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, యాజ్ పర్ మై ఒపీనియన్. అందుకొరకు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి కూడా నాకు ప్రత్యేక విజ్ఞప్తి. ఎందుకంటే ఆ విద్యార్థులు ఆల్రెడీ ఫెడప్ అయినారు. ఎన్నో నోటిఫికేషన్ రాక వచ్చిన నోటిఫికేషన్ కూడా మళ్ళీ వాళ్ళకు అసంతృప్తిగా ఉండే, దానివల్ల ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చి అయిపోతే మళ్ళీ చాలా బాధలు అవుతాయి. అందుకొరకు ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారు కానీ నా విజ్ఞప్తి ఒకటే. అవును. వాళ్ళ ఆవేదనను ఆలోచనను ఆక్రందన ఆలోచించి అల్లకించి ఈ ఏజ్ లిమిట్ పెంచడం, స్పోర్ట్స్ కూడా తీసుకోవడము, తర్వాత హైట్ తగ్గించేస్తే ఎవరికి నష్టం లేదు. ఇట్లా నాట్ కాస్ట్ ఎఫెక్టివ్ కాదు ఇది. ఓకే. కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ప్రభుత్వమైన ఫైనాన్షియల్ బర్డన్ పడుతున్నది కాదు. ఇక్కడ ఉన్నప్పుడు ఆలోచించవచ్చు ఆ విధంగా. అది లేదు కానీ లేనప్పుడు ఒక అవకాశము కాంపిటీషన్ స్పిరిట్ పెంచడం ఇది. ఓకే. స్పిరిట్ పెంచడం కింద వస్తుంది. స్పిరిట్ పెంచడం వల్ల ఎవరికి నష్టం లేదు. ఒకవేళ ఏజ్ బాగా ఎక్కువ అయింది అనుకో, 27 3 years ఆల్రెడీ పెంచింది కనుక 2 years అడుగుతుంది కనుక ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. రైట్ సార్. దాంట్లో సెలెక్ట్ అయ్యే పర్సన్స్ ఉంటే వాళ్ళకి నష్టం సరిపోతుంది కదా. అవును. అందుకొరకు అదొక్కటి గౌరవ ముఖ్యమంత్రి గారు కన్సిడర్ చేయాలని నిరుద్యోగుల తరఫున అది ప్రత్యేక విజ్ఞప్తి అండి. రైట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ. మనోహర్ గారు, ఇంతకుముందు మీరు మాట్లాడిన చర్చను కొనసాగిద్దాం. నిజంగా ప్రభుత్వం కావాలనే సాంకేతికపరమైన సమస్యలు సృష్టిస్తుంది అని చెప్పి, నిజంగా ప్రభుత్వానికి జరిగే నష్టం ఏంటి? ఉద్యోగాల భర్తీ చేస్తే ప్రభుత్వానికి జరిగే నష్టం ఏంటి? ఎందుకు ప్రభుత్వాన్ని మీరు టార్గెట్ చేస్తున్నారు? నిరుద్యోగులు అంటే ప్రభుత్వానికి నమ్మకం లేదు. ఎప్పుడు వీళ్ళు ఎదురు తిరుగుతారు, ఊరుకోరు. వీళ్ళకు వల్ల మనకు లాభం లేదని చెప్పి కేసీఆర్ గారికి మొదటి నుంచి ఉంటుంది. అసలు ఆయన పార్టీ పెట్టినప్పుడే విద్యార్థులు నిరుద్యోగులు దగ్గర రానిచ్చేవాడు కాదు. అసలు విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేయలేదు 2001లో ఆయన. అది తర్వాత ఒత్తిడి రాగా, ప్రతి పార్టీకి విద్యార్థి సంఘం అందరూ ఒత్తిడి రాగా తర్వాత విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం. అది కూడా ఏంటంటే ఆయన చెప్పు చేతల్లో ఉండే విధంగా. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం అడగకుండానే పెంచేసారు, 61 సంవత్సరాలు చేసిండ్రు. మరి నిరుద్యోగులు ఏం పాపం చేశారు, వాళ్ళు ఏం తప్పులు చేశారు? ఒక్కసారి కేసీఆర్ గారు మరి చెప్పాలి సమాధానం. ఎందుకంటే వాళ్ళు అడగకుండా ప్రభుత్వ ఉద్యోగులు వయోపరిమితి పెంచి ఉద్యోగం చేసే వాళ్ళని మరి కొన్ని రోజులు ఉద్యోగం చేసే విధంగా చేశారు. సరే, నేనేమంటున్నా, మరి వాళ్ళకి చేసినప్పుడు ఉద్యోగం చేయాలనుకున్న వాళ్లకు మీ మూలంగా, మీ జాప్యం మూలంగా, మీ నోటిఫికేషన్ల జాప్యం మూలంగా 4 సంవత్సరాలు నష్టపోయిన వాళ్లకు మీరు ఎందుకు న్యాయం చేయరు? గతంలో జీవో ఉన్నది, తర్వాత కొనసాగించారు ఆ జీవో నెంబర్ 190ని. మళ్ళీ కొత్తగా వయోపరిమితి 3 ఏళ్ళు పెంచుతూ ఒక జీవో తీసుకొచ్చిండ్రు. మీరు పెంచిన జీవో వల్ల నిరుద్యోగులకు 2 ఏళ్ళు పెంచండి. ఆ సరిపోవట్లేదు వయోపరిమితి. ఆ 2 ఏళ్ళు పెంచితే మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా ఏమైనా ఖాళీ అవుతుందా? కావట్లేదు. దాని సమస్య కాదు, ఎత్తు. సర్వేశ్వర విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు ఎత్తు సమస్య, వయోపరిమితి సమస్య. దానివల్ల ఎవరికైతే దేహదారుఢ్యం ఉన్నవాడో, ఈవెంట్స్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే కదా ఉద్యోగం వచ్చేది. అంటే వాళ్ళు ఫిట్నెస్ ఉన్నట్టే కదా, దృఢత్వంగా ఉన్నట్టే కదా. అట్లాంటి వాళ్ళకి ఈ ఉద్యోగం అంటే పోటీ పరీక్షలో పాల్గొని, పరుగు పందెంలో పాల్గొని మరి వాళ్ళు ఉద్యోగం సాధించుకుంటే మీకు నష్టం ఏంటి? అదేవిధంగా ఇంకొక విషయం అండి, దుర్మార్గం. ఇంతకుముందు 100 మీటర్స్ 800 మీటర్స్ ఉండే, ఇప్పుడు ఏకంగా 1700 1600 మీటర్లు పెంచారండి. అసలు గతంలో దాన్నే తట్టుకోలేక చాలా మంది మధ్యలో గుండె ఆగి చనిపోయారు చాలా మంది నిరుద్యోగులు. మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం? నిరుద్యోగుల జీవితాలతో ఈ విధంగా 1800 మీటర్లు పెట్టేసి వాళ్ళని పోటీ పెట్టేసి ఎందుకు చంపాలనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం? దానికి సమాధానం లేదు. ఇవన్నీ అశాస్త్రీయంగా న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చే విధంగా కావాలనే, అసలు ఉద్యోగాలు ఇవ్వటం ఇష్టం లేకనే నోటిఫికేషన్ ఇచ్చినట్టు. ఎందుకంటే ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు ఎప్పుడు భర్తీ చేస్తావు కేసీఆర్, నువ్వు 1,00,000 ఉద్యోగాలు అన్నావు. పీఆర్సీ కమిటీ 191,000 ఉద్యోగాలంటే ఈయన 80,000 ఉద్యోగాలు చూపించిండు. ఆ 80,000 ఉద్యోగాలు కూడా మార్చి 9వ తారీఖున నోటి మాటతో అసెంబ్లీలో ఇంకేముంది, మీరు టీవీలకు అతక్కపోండి నిరుద్యోగులారు అంటే మనం అందరం ఏమనుకున్నాం, అంతా సిద్ధమైపోయింది. ఇక నోటిఫికేషన్లో వరద రావటమే ఆలస్యం. ఇక టీవీ చూద్దాం, సంతోషపడదాం, సంబరపడదాం అని టీవీల ముందు కూర్చుంటే ఉత్తదే గతంలో ఏ విధంగా తీపి కబురు, త్వరలోనే దసరాకి, దీపావళికి అని శుభవార్త, ఇట్లా వార్తలు చెప్పుకుంటూ మాటలు చెప్పుకుంటూ పోయారు. అదే నోటి మాటలు పునరావృతమైనవి. ఏప్రిల్ 9కి నెల దాటింది, మళ్ళీ ఈ 2వ నెల 3వ నెల 2వ నెల దాటుతుంది, దగ్గరకు వస్తుంది. కాబట్టి ఈ ఒత్తిడి తట్టుకోలేక ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి, ఇప్పుడు కాదు కదా మనం ఇచ్చేది ఉద్యోగాలు, అసలు ఇవ్వాల్సిన పని లేదు, ఎవరో ఒకళ్ళు వాళ్ళే కోర్టు పోతారు, కొట్టుకుంటారు, ఆ నోటిఫికేషన్ ఆపుతారు. ఇప్పుడు గతంలో టీఎస్పీఎస్సీ
108 నోటిఫికేషన్ల ద్వారా 36,000 33,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని చైర్మన్ గారు చెప్పారు స్పష్టంగా. అవును. అందులో ప్రతి నోటిఫికేషన్ కూడా ఇంతే, దాదాపు అన్ని నోటిఫికేషన్లు కూడా కోర్టు మెట్లెక్కి తర్వాత పరిష్కారమైన ఇప్పటికి కూడా ఒక 500 టీచర్ ఉద్యోగాలు పెండింగ్లో ఉన్నాయి. ఆ ఉద్యోగాలను భర్తీ చేయట్లేదు. 2017 నుంచి పరీక్షలు అయిపోయినాయి, ఫలితాలు వచ్చినాయి, ఆ ఉద్యోగాలను అట్నే పెండింగ్ పెట్టారు. ఎందుకంటే వీళ్ళ లాయర్ స్పందించరు, టీఎస్పీఎస్సీ లాయర్ పోయి టయానికి బోర్డు వాయిదాలు వేసుకుంటూ పోతుంటారు, ప్రభుత్వం తరపు లాయర్లు స్పందించరు. ఈ విధంగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ నిరుద్యోగుల్ని ఊరడించడం కోసం, లేకపోతే ఎప్పుడన్నా ఎలక్షన్లు వస్తే నిరుద్యోగుల ఓట్లు దండుకోవడం కోసం, ఊరించడం కోసమే నోటిఫికేషన్ ఇచ్చినట్టుంది. కానీ నిజంగా చిత్తశుద్ధితో నోటిఫికేషన్ ఇచ్చినట్టు స్పష్టంగా అయితే కనపట్టలేదు. రైట్. దీనికి సంబంధించి మనతో పాటు మన చర్చలో పాల్గొంటున్నారు సింగారు శివాజీ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి చర్చను కొనసాగిద్దాం. శివాజీ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏం చెప్తారు సార్, ఇప్పుడు ప్రభుత్వము వయోపరిమితి పెంచాలి అని చెప్పి తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ ఏర్పాటైంది, దాదాపు 8 సంవత్సరాలు నోటిఫికేషన్లు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. కాబట్టి మొదటి తెలంగాణ ఏర్పాటైన తర్వాత మొదటిసారి ఏదో ప్రత్యేక రాష్ట్ర బెనిఫిట్ అన్నట్టుగా నోటిఫికేషన్కి సంబంధించి అర్హత వయస్సును పెంచారు, కానీ మరీ తిరిగి తగ్గించారు, గతంతో పోలిస్తే మరింతగా తగ్గించారు అన్న ఒక ఆవేదన మాత్రం ఈ యూనిఫామ్ సర్వీస్ అభ్యర్థుల్లో వ్యక్తమవుతా ఉంది. ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఈ యొక్క అంశం ఏదైతే ఉన్నదో నిరుద్యోగ వయస్సు సడలింపు ఈ యొక్క అంశం పైన మేము స్పష్టంగా పూర్తి మద్దతు నిరుద్యోగులకు ఆల్రెడీ మేము ఇచ్చేసినాం. ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళు చేపట్టినటువంటి ఆ యొక్క ధర్నా కార్యక్రమంలో కూడా నేను భాగస్వామిని అయినా, మద్దతు తెలిపిన. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత కారణం వల్ల నిరుద్యోగులు నాశనం అయిపోతా ఉంటే, నష్టపోతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? కొత్తగూడెం నుంచి, మేదక్ నుంచి, ఖమ్మం నుంచి, ఈరోజు నిజామాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి ఈ యొక్క రాష్ట్రం నలుమూలల గ్రామాన ఈరోజు హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో నిరుద్యోగులందరూ కూడా వయసు సడలింపు జరిగినట్టయితే మాకు ఒక అవకాశం దొరికితే మా సత్తా ఏదో మేము నిరూపించుకుంటాం. సత్తా ఉన్న వాళ్ళకే ఉద్యోగం వస్తుంది. మేము ఉద్యోగాలు పెంచమని మేము అడగట్లేము. ఆ యొక్క ఇచ్చినటువంటి ఉద్యోగాల భాగంగా ఆ యొక్క ఉద్యోగాలకు మాకు పోటీ చేసే అవకాశం ఇవ్వని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు నిరుద్యోగులు అడుగుతున్నారు. వాళ్ళు అడిగే దాంట్లో 100% న్యాయం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వయసు సడలింపు ప్రక్రియని మొదలు పెట్టాలి. రేపటి నుంచి మే రాగానే ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ అనేది జారీ కావడం జరుగుతూ ఉన్నది. అప్లై చేసుకోవడానికి విద్యార్థులందరూ కూడా వెళ్తూ ఉంటారు. కాబట్టి అప్లికేషన్స్ కూడా ఇంకా తీసుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే వయసు సడలింపు ప్రక్రియని ప్రారంభించాలి. నిరుద్యోగులు కోరుతున్నటువంటి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి తీరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. 58 సంవత్సరాలు ఉన్నటువంటి ఉద్యోగ వయో పరిమితిని 61 సంవత్సరాలు ఎందుకు పెంచాడు కేసీఆర్ గారు? మరి ఈ రోజు 35 సంవత్సరాలు 32 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు పోలీస్ శాఖకు ఈ రోజు అనర్హులైతే మరి 50 సంవత్సరాలకు పెట్టండి పోలీసు ఉద్యోగాలని. ఈ రోజు రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగ వయ పరిమితిని 58 సంవత్సరాలు ఉన్నటువంటి ఉద్యోగ వయ పరిమితిని 61 సంవత్సరాలకు పెంచినట్టయితే అంటే వాళ్ళు 58 సంవత్సరాలకు కాకుండా ఇంకొక 3 సంవత్సరాల వరకు కూడా వాళ్ళ ఉద్యోగం చేయగలుగుతారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నప్పుడు మరి 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలకు పెంచితే ఏం నష్టం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి? ఈ రోజు 1,91,000 ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు ఉంటే 17,000 ఉద్యోగాలు కూడా లేవు పోలీసు ఉద్యోగాలు. మరి ఆ యొక్క 17,000 ఉద్యోగాలు కూడా లేనప్పుడు లక్షలాది మంది అప్లై చేసుకుంటే ఆ యొక్క అప్లయింగ్ ఫీజులతోటి రాష్ట్ర ప్రభుత్వ ఖజానానే నిండుతున్నది కదా. సత్తా ఉన్నోడే ముందుకు వస్తాడు కదా, మురికొచ్చినోడికే ఉద్యోగం వస్తుంది కదా, రాయి వచ్చినోడికే ఉద్యోగం వస్తుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకుంటలేదు? రాత్రి నేను చెప్తా ఉన్నానండి, రాత్రి ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగులు ఎన్జిపిఎస్ బస్ స్టాండ్ గోడల పైన పడుకున్నారండి, బండల పైన పడుకున్నారు. ఎక్కడ షట్టర్ ఖాళీ అయితే ఆ యొక్క అరుగుల పైన నిరుద్యోగులు పడుకున్నారు. పొద్దుగాల సంఖకు బ్యాగ్ వేసుకొని ఎంతో మంది వేల సంఖ్యలో ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగులు వాళ్ళ ఆవేదన చూడాలి, వాళ్ళ బాధలు చూడాలి. మేము తెలంగాణ రాష్ట్రంలో మేము కాకి చొక్కా వేసుకొని ఒక ప్రజలకు సేవ చేస్తాం. మాకు పోలీస్ ఉద్యోగం చేయాలనే ఆకాంక్ష ఉన్నది, మా కోరిక ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి సమయంలో ఉద్యోగాలు ఇవ్వని కారణంగా మేము నష్టపోయినాం. కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్ లో ఎంతో ఇబ్బంది పడ్డాం. ఈ రోజు మాకు అవకాశం కల్పించమని ఈ రోజు అడుగుతా ఉన్నారు. వాళ్ళకు అవకాశం కల్పించేంత వరకు మేము వాళ్ళ తోడ్పాటుగా ఉంటాం, వాళ్ళకు మద్దతు ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనంగా భావిస్తే మాత్రం ఉద్యమాన్ని తీవ్రవతం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. నిరుద్యోగులు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళకు ఖచ్చితంగా వయసు సడలింపు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ సార్, సర్వేశ్వర రెడ్డి గారు
ఫైనల్గా చెప్పండి సార్, నిరుద్యోగులకు మీరు ఎటువంటి సలహా సూచనలు చేస్తారు సార్? అంటే ఈ న్యాయపరమైన చిక్కులు కాదు, నిజంగా పోలీసు ఉద్యోగం కొట్టాలంటే ఎందుకంటే మీరు అనుభవజ్ఞులు, ఏం సూచిస్తారు సార్ నిరుద్యోగుల కోసం? మేము కూడా పోలీస్ ఆఫీసర్ రిక్రూట్ అయినప్పుడు ఇటువంటి 1800 మీటర్లు 5 కిలోమీటర్లు లేదండి. ఇవి పెట్టడం మూలంగా ఇంటెలెక్చువల్ పీపుల్ రాలేరు. ఇంటెలెక్చువాలిటీ కోల్పోదు. పోలీస్ ఆఫీసర్ కు ఫిట్నెస్ తో పాటు ఇంటెలెక్చువాలిటీ కూడా ఉండాలి. ఓన్లీ ఫిట్నెస్ ఇస్ నాట్ మియర్ క్రైటీరియా. ఓకే, ఇంటెలెక్చువాలిటీ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు ఈ మన 5 కిలోమీటర్లు పెడితే యూనివర్సిటీ క్రీమ్ అసలు రారు. ఎట్లా వస్తారు? రాలేదు. రైట్. అంటే తీసేసి అంతకుముందు మేము ఉన్నప్పుడు 1000 మీటర్స్ ఉంది, 800 రన్నింగ్, తర్వాత 100 మీటర్స్ రన్నింగ్, షార్ట్ పుట్ ఒకటి, లాంగ్ జంప్ ఒకటి, హైట్ జంప్ ఒకటి నార్మల్. ఈ 2005 కిలోమీటర్లు అంటే చాలా మంది నేను చూశాను. అంటే సార్ నేర పరిశోధనల కోసం ఇదంతా అవసరమే, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పరిగెత్తున్నప్పుడు కానీ వీళ్ళు పరిగెత్తి పట్టుకోవాల్సి వస్తుంది, ఆందోళనకారులను నిలువరించాల్సి వస్తుంది అన్న ప్రధాన ఉద్దేశంతోనే ప్రభుత్వం పెంచుంటే సార్. మనము వీఆర్ నాట్ ఇన్ ప్రిమిటివ్ స్టేజ్. మోడర్న్ పోలీస్ ఆఫీసర్స్ మా వాళ్ళు వెల్ఫేర్ స్టేట్ లో ఉన్నాం. మనం ప్రిమిటివ్ స్టేజ్ లేము. స్టేట్ కాదు, వెల్ఫేర్ స్టేట్. ఎట్లా అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ గ్యాడెన్స్ మొత్తం వచ్చామండి. మన మూవ్మెంట్ ఇప్పుడు నేను బండి నడుచుకుంటూ మాట్లాడుకుంటూ పోతుంది కూడా శాటిలైట్ ద్వారా చూసుకోవచ్చు ఆడబోతుంది బండి అని. అవును, సీసీ కెమెరాలు పెట్టిన ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ లో ఇప్పుడు రన్నింగ్ చేసి చేజ్ చేసి కిలోమీటర్ ఉరికి పట్టుకునేటువంటి సీన్ లేదండి. క్రిమినల్ టెండెన్సీ చేంజ్ అయింది. పోలీస్ ఆఫీసర్ లో ఉన్నటువంటి టెక్నాలజీ గ్యాడెన్స్ యూజ్ చేస్తున్నారు, అది కూడా చేంజ్ అయింది. ఆ ప్రిమిటివ్ మెథడ్స్ కానీ స్వస్తిపాలు కాలే. ఓకే, మోడరేట్ థాట్ లో పోవాలి. పోలీసు కూడా మంచి ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. ఆ ఇంటెలెక్చువల్ క్రౌడ్ రాలేదండి, రారు. అందుకొరకు ఇది ముఖ్యమంత్రి గారు గమనించి ఈ విద్యార్థి నిరుద్యోగులను ఎక్కువ బాధపడక, ఎండాకాలం టైం బాగాలేదు. అవును సార్, ఎండాకాలం ఎండల్లో వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతాయి మళ్ళీ. అందుకొరకు గౌరవ ముఖ్యమంత్రి నాకు తెలిసి ముఖ్యమంత్రి గారి నోటీస్ లేకుంటుంది. మీరు చూడండి, 2-3 రోజుల తననే తీవ్రంగా స్పందించి ఏం వేస్తాడు అని నాకు ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఫైనల్గా మనకు టైం కూడా దగ్గర పడింది. మనతో పాటు ఫైనల్గా మానవతరాయ్ గారు, చివరిగా ఎప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తారు? ఈ నిరుద్యోగుల మీరంతా చూశారు, పొద్దున ఉద్యమాలు చేశారు, అక్కడ ఒంటికాల ప్రదర్శన చేశారు. సింగారు శివాజీ గారు కూడా చెప్పారు ప్రత్యేకంగా, ఆయన కూడా భాగస్వామ్యం చేసుకున్నాను. హైదరాబాదు నగరానికి వేలాది మంది గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా, నిరుద్యోగులు కూడా ఈరోజు హైదరాబాద్కు చేరుకొని ప్రభుత్వానికి మొరపెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్దిసేపట్లో ప్రగతి భవన్లో ముఖ్యమంత్రిని కలిసేందుకు కూడా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో ఫైనల్గా మీరు ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తారు సార్? విశ్రాంత ఐపీఎస్ ఐఏఎస్కి మళ్ళీ తిరిగి మీరు పోస్టింగ్లు ఇస్తున్నారు, ఉద్యోగాల్లో కూర్చోబెడుతున్నారు, విశ్రాంత ఉద్యోగులకు కూడా కొనసాగిస్తున్నారు. మరి నిరుద్యోగులు వాళ్ళు జీవితాలు చదువుకొని పట్టాలు చేత పట్టుకొని ఉద్యోగంలో రావాలని, ప్రయోజకులు కావాలని, తల్లిదండ్రులు చూసుకోవాలని చెప్పి కళ్ళగంటున్నారు. అట్లాంటి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వరని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తాను. ఇందులో విమర్శించడం కాదు, ఇంకోటి కాదు. మేము సానుకూలంగా ఇప్పటి వరకు చేసినటువంటి పోరాటం కూడా ముఖ్యమంత్రి గారు ఆవేదన అర్థం చేసుకోండి, నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకోండి అని చెప్పేసి ఈ సమస్యను పరిష్కరించే విధంగా పోరాటం చేసినాం. కానీ అయినా కానీ రేపు 2వ తారీఖు నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. గతంలో కూడా మేము పోరాటం చేయంగా 10 రోజుల తర్వాత వయోపరిమితి పెంచారు, అవి అన్నీ ఏ డిమాండ్లోనే ఆ డిమాండ్లు పెంచారు. ఇప్పుడు కూడా మేమేమంటున్నాం, 2వ తారీఖు నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు కాబట్టి రాజ్ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు వెంటనే 2వ తారీఖు నుంచి కూడా అందరినీ దరఖాస్తు చేసుకునే విధంగా, ఏ అయితే 2 ఏళ్ళు వయోపరిమితి పెంచి ఎత్తు విషయంలో ఏ డిమాండ్లు లేనివో అవన్నీ కూడా సడలించేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఒక్క నిమిషం సార్. చెప్పండి సార్, శివాజీ గారు. ఈ రోజు పొట్ట డిగ్రీ పట్ట తన చేతి జానుడి పొట్ట పట్టుకొని హైదరాబాదులో ఈరోజు మూసీ నది పక్కన పడుకుంటున్నటువంటి నిరుద్యోగులకు ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి. నిరుద్యోగులకు ఖచ్చితంగా ఆ యొక్క దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించకపోతే మాత్రం ఖచ్చితంగా చూసుకునే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎక్కడికక్కడ మంత్రుల్ని, ముఖ్యమంత్రిని అడ్డుకొని కూడా నిరుద్యోగుల మేమందరం సిద్ధంగా ఉన్నాం. సరే, మరొకసారి తెలియజేస్తూ వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. అయితే మొత్తం మన చర్చా కార్యక్రమాన్ని నిరుద్యోగులు చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే కనీసం రాజ్ న్యూస్ ద్వారా అయినా ప్రభుత్వం దృష్టికి మా సమస్య వెళ్తే అది పరిష్కారం అవుతుంది అన్న ఒక ఆశ మాత్రం నిరుద్యోగుల్లో ఉంది. అదే సమయంలో దీనికి సంబంధించి కొంతమంది నిరుద్యోగులు మనతో మాట్లాడేందుకు మన లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మా రిపోర్టర్ రమేష్ మనకు లైవ్ ద్వారా అందజేస్తారు. రమేష్, అసలు ఏంటి, నేరుగా మీరు అభ్యర్థులతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. అసలు ఏం జరిగింది, అభ్యర్థులు నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నారు? కొత్తగా వచ్చినటువంటి నోటిఫికేషన్లో సంబంధించి కానీ సివిల్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ జాబ్ల కూడా ఏజ్ రిలాక్సేషన్
ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయో వాటిలో కూడా ప్రభుత్వం సవరణలు చేపట్టింది. ఆ ముఖ్యంగా చూసినప్పుడు 2018 తర్వాత నోటిఫికేషన్, జనరల్గా అయితే అది 2020లో రావాల్సిన నోటిఫికేషన్. గతంలో చూసుకున్నప్పుడు 2018 ఎలక్షన్ బై ఎలక్షన్లో కూడా కొత్తగా పోలీసు రిక్రూట్మెంట్ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది. 2018 నుంచి ఎదురు చూసినటువంటి విద్యార్థులకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి 2019లోనే నోటిఫికేషన్ వస్తుందని భావించాం. అయినా కూడా దాదాపు 3 ఏళ్ళు 4 ఏళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కావడంతో ఆ మేరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి అనేది కూడా ప్రధాన డిమాండ్గా కనిపిస్తుంది. గతంలో ఒకసారి మనం చూసుకుంటే 2015లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కూడా ఏ రకమైనటువంటి 5 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఆ సందర్భంలో కేసీఆర్ చెప్పినటువంటి మాట ఏంటంటే తెలంగాణ ఉద్యమం కోసం ఎవరైతే సమయాన్ని కోల్పోయారో ఆ విద్యార్థులు నిరుద్యోగులకు మేలు కలుగునేలా ఉంది అని చెప్పారు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. ప్రధానంగా మన ప్రభుత్వానికి మాత్రం అందరూ రిటైర్డ్ ఐపీఎస్ మొదలుకొని విపక్షాలు విద్యార్థులు మొత్తం కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సాంకేతికంగా సమస్యలు ఉన్నాయి. రేపు పొద్దుగాల ఎవరైనా కోర్టుకు వెళ్తే కనుక నోటిఫికేషన్లకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ కోటా 3% పునరుద్ధరించాలి, హైట్ను కూడా తగ్గించాలి. దాంతోపాటు వయో సడలింపు ఏదైతే ఉంటుందో వయో సడలింపు కూడా కనీసం 3 సంవత్సరాలు ఇవ్వాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మన చర్చలో పాల్గొన్న రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సర్వేశ్వరరెడ్డి గారికి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ అధికార ప్రతినిధి కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవత రాయ్ గారికి, సింగారు శివాజీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి చర్చ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.